ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణపక్షం. తేదీ 14 ఫిబ్రవరి 2026 శనివారం. సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:58 వరకు, తరువాత త్రయోదశి. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:05 వరకు, తరువాత ఉత్తరాషాఢ. యోగం సిద్ధి తెల్లవారు జామున 3:10 వరకు. కరణం తైతుల మధ్యాహ్నం 3:58 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:10 నుండి 5:58 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:13 నుండి 2:57 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం రాత్రి 2:47 నుండి తెల్లవారు జామున 4:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:04 వరకు. రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 6:46 నుండి 8:12 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభసూచనలు కనిపిస్తున్నాయి. వృషభరాశి ఉద్యోగ స్థలంలో ప్రశంసలు పొందుతారు. ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. మిథున రాశి స్నేహితుల సహాయం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు అభిజిత్ ముహూర్తంలో తీసుకుంటే మంచిది. కర్కాటక రాశి కుటుంబంలో ఆనందం ఉంటుంది. చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ధనలాభం ఉన్నా అనవసర ఖర్చులు పెరగవచ్చు. సింహరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. కన్యరాశి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. సహనం పాటిస్తే ఫలితం మంచిగా ఉంటుంది. తులారాశి భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. వృశ్చిక రాశి కొంత ఒత్తిడి ఉన్నా ధైర్యంతో ఎదుర్కొంటారు. పనుల్లో మార్పులు ఉండవచ్చు. ధనలావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ధనస్సు రాశి నక్షత్ర ప్రభావంతో శుభఫలితాలు. విద్యార్థులకు మంచి రోజు. సాయంత్రం తర్వాత శుభవార్తలు వింటారు. మకర రాశి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా ఫలితం ఉంటుంది. కుంభరాశి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సృజనాత్మక పనుల్లో విజయం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. మీనరాశి దైవ అనుగ్రహం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ముఖ్యమైన పనులు అమృత ఘడియల్లో చేస్తే మేలు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.